గత పరిపాలనలో. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత, పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన అధికారంలోకి ఒక్కసారి అని చెప్పేసి ఒక అవకాశం ఇవ్వండి నాకని చెప్పేసి వచ్చి 2019 నుంచి 2024లో ప్రజలంతా ముక్తకంఠంతో ఏకతాటి మీదకి వచ్చి ఒక అవకాశం ఇద్దాం తాలని చెప్పేసి ఆయనకి ఇస్తే ఆ 5 సంవత్సరాల పరిధిలో ఆయన చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. అవి ఎందుకంటే మనం ఎప్పటికీ ఒక గ్రామానికి వరద వస్తే ఏ విధంగా అయితే మర్చిపోమో జీవితాంతం అటువంటి చీకటి రోజులను ఎమర్జెన్సీని తలపించే విధంగా అటువంటి పరిపాలించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ముఖ్యంగా మరి ఎస్టీల మీద దాడులు. ఎటువంటి దాడులు చేశారంటే జీవితాంతం జాతే గుర్తుండిపోయే విధంగా, అంటే మా జాతిని ఇంత కించపరచడం, మమ్మల్ని ఇంత అధ్వానంగా చూసడం అని చెప్పేసి అనే ధోరణిలో ఆయన పరిపాలన చేశాడు. అందులో భాగంగా ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, ఆయన పరిపాలనలోకి అడుగు పెట్టంగానే ఆయన పాదం ఎటువంటిదో మీరు ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు కూడా. ఆయన పరిపాలనలో అడుగు పెట్టంగానే ఆ కరోనాలో అడుగుపెట్టి, అంటే ఆయన యొక్క రాక్షస పరిపాలన అని చెప్పేసి దానికి ఒక సంకేతం. ఆ పరిపాలనలో భాగంగా ఆ కరోనా విజృంభిస్తున్నటువంటి వేళ డాక్టర్ సుధాకర్ గారు చాలా మేధావేలు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఆయన ఒక డాక్టర్గా ఎదిగి ఒక మాస్క్ కావాలి, చాలా ఎమర్జెన్సీ ఇవన్నీ అని చెప్పేసి ఆయన అడిగితే మీరందరూ కళ్ళగడ్డలు చూశారు. రోడ్డు పైన ఒక పిచ్చి కుక్కను ఓ తాడు కట్టేసి ఎట్లా లాగుతారు రోడ్డు పైన, అటువంటి లాగుకుంటూ ఎంత ఘోరంగా చంపారంటే చిత్రవద చేసి, అటువంటి సంఘటన మరొక ముందే మనం ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆయన సొంతం డ్రైవింగ్ చేసేటువంటి సుబ్రహ్మణ్యం గారిని చంపేసి ఆయన మెడ మీద భుజాన వేసుకొని డోర్ డెలివరీ చేశాడంటే ఎటువంటి రాక్షస పరిపాలించాడో మీరంతా ఒకసారి చూడాలి. ఎందుకంటే మనమంతా ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోదామంటే మరపు రాదు. అంత ఘోరమైన పరిపాలన చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేగాక మీరు ఒకసారి సోదరులంతా మీరు బాగా ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు, మన కోసం వచ్చినటువంటి సబ్ ప్లాన్ నిధులు, వాటిని డైవర్షన్ చేసేసాడు. ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఒక్క రూపాయి కూడా వాడలేదని, అంటే మనం ఎక్కడ కూడా ఆర్థికంగా బలపడతాము అని చెప్పేసి మన నిధులను కూడా దౌర్జన్యంగా దోపిడీ చేసినటువంటి మూర్ఖుడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంతేగాక మీరు బాగా ఆలోచించాలి. ఒక విమానాశ్రయంలో కోడికత్తి విషయంలో డ్రామా చేసింది ఆ రోజు. ఇది రాష్ట్రాన్నంతా నిబరపరిచింది. ఆయన్నే ఒక దళిత సోదరుని ఎంచుకొని మరీ కోడికత్తి శ్రీనివాస్ అని చెప్పేసి శ్రీనివాస్కు ఒక చిన్న కత్తి ఇచ్చేసి ఆయనతో దాడి ఆయన స్వయంగా చేయించుకొని ఆయన చెప్పిన పని చేసినందుకు ఆ దళిత సోదరుని శ్రీనివాస్ని ఎంత ఘోరంగా హింసించాడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల పాటు ఆయన పదవిలోకి రాగానే మరి చేపించినటువంటి వ్యక్తి ఆ శ్రీనివాస్తో ఆయన కనీసం బయటకు తీసుకొని రావాలి కదా. ఆయన ఆ కోడికత్త డ్రామా ఆడించి అతనితో ఒక దళితంతో ఆయన్ని కుటుంబాన్ని అంతా వాళ్ళ తల్లిదండ్రులను క్షోభకు గురి చేసినటువంటి మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాక మీరు ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో ఒక ఎస్సీలనే కాదు బీసీలను కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరిని ఈ వర్గం ఆ వర్గం అనకుండా ప్రతి వర్గాన్ని చాలా సర్వనాశనం చేసి పెట్టాడు. మీరు ఒకసారి ఆలోచించాలా. ఒక్కసారి పరిపాలనలోకి రాగానే కనీసం ఆయనకు ఎన్నుకున్నటువంటి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్యేలను కూడా గౌరవించకుండా వాళ్ళు స్వయంగా చెప్పారు, ఎమ్మెల్యేలు ఎంపీలు 5 సంవత్సరాల కాల పరిమితిలో నేను 2 సార్లు మాత్రమే నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అంటే ఎటువంటి మూర్ఖుడో, ఎటువంటి దౌర్భాగ్యుడో మీరు ఆలోచించాలా. ఆయన పరిపాలన సాగిస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేసినటువంటి కర్మఫలం. అంటే మీరు ఆయన యొక్క పరిపాలన ఎంత దారుణంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. మన కర్నూలు ఎంపీ గారు కూడా 6 నెలల పదవి కాలం ఉండగానే రాజీనామా చేయడం జరిగింది. అంతేగాక ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడి నుంచి అమరావతి దగ్గర ఆమె కూడా 1.5 సంవత్సరం ఉండగానే రాజీనామా చేశారు. అంటే ఆ పరిపాలనను నిమ్మడలేకపోయారు. నీ యొక్క పరిస్థితి బాలేదురా బాబు, బీసీలను ఎస్సీలను చాలా చిన్న చూపు చూస్తున్నావు అని చెప్పేసి ఆయన నుంచి బయటకు వచ్చేశారు. అంటే ఎటువంటి పరిపాలన మీరు ఆలోచించాలా. అటువంటి రోజులను మనం తలుచుకోకూడదు కూడా. అసలు అటువంటి రోజులు రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కావున ప్రతి ఒక్కరూ విఘ్నులే ఆలోచించాలా. మన తెలుగుదేశం ప్రభుత్వం మీరు ఒకసారి ఆలోచించండి.
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళలాగా జోడెత్తులాగా పరిగెత్తిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వము మన ప్రభుత్వం ఒక్కసారి కంపేర్ చేసినటువంటి ఆయన అభివృద్ధి విషయంలో ఏ విధంగా దూసుకుపోతూ ఉంది, సంక్షేమ దిశగా ఏ విధంగా మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్కరిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఏ ఒక్కరిని కూడా పొరపాటు చేయకుండా మేనిఫెస్టో కంటే ఎక్కువ పథకాలను అందించినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. నేను ముఖ్యంగా ఎస్సీ సోదరులకు చెప్పేది ఒకటే, ఆనాడు స్పీకర్ బాలయోగి గారు అకాల మరణం చెందితే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్లో ఈ రోజు వరకు కూడా న్యూ పార్లమెంటరీ భవనంలో ఆ పరిసరాల్లో బాలయోగి గారి మీద స్టేడియం కూడా లైబ్రరీ స్టేడియం ఉంది, ఒక హాల్, బ్రహ్మాండమైన హాల్. గౌరవ ప్రధానమంత్రి వారు ఏ మీటింగ్ పెట్టినా కూడా బాలయోగి ఆడిటోరియంలోనే మాకు సమావేశం జరిగేది. అంటే మాకంతా ఎంత ఆనందం అంటే మా బాలయోగి గారి ఆడిటోరియంలో ఇంత సమావేశం, ఎన్డీఏ కూటమి అంతా ప్రధానమంత్రి మెసేజ్ ఎక్కడి నుంచి ఇస్తారంటే ఏ మీటింగ్ జరిగినా గౌరవ ప్రధానమంత్రి వర్యులు బాలయోగి ఆడిటోరియంలో మాకు సమావేశం జరిగేది. అంటే మన తెలుగుదేశం పార్టీలో మనం ఎస్సీలను గౌరవించుకున్న విధానం ఏ విధంగా ఉందంటే పార్లమెంట్ సాక్షిగా బాలయోగి ఆడిటోరియంను అక్కడ నిర్మించాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చూపినటువంటి చొరవ. అంతేగాక మీరు బాగా ఆలోచించాలా, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతిభాభారతి గారు స్పీకర్గా చేశారు. ఈరోజు కూడా ప్రతిభాభారతి గారి కూతుర్ని ఒక ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించినటువంటి పార్టీ మన పార్టీ. అంటే ఏ రోజు కూడా ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఎవరిని ఎక్కడ కూడా ఏ రోజు ఏ హోదాలో పరిపాలించినా కూడా వాళ్ళని ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తుంచుకొని వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం ఇస్తున్నటువంటి పార్టీ మన పార్టీ. అందులో భాగంగా ఈరోజు కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్లమెంట్లో ప్రజెంట్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బాలయ్య గారి కొడుకు హరీష్ బాబును నియమించడం జరిగింది. అంటే ఎస్సీలకు మన పార్టీ ఇస్తున్నటువంటి గౌరవం. ఈరోజు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరంటే పార్లమెంట్లో బాలయ్య హరీష్ గారు. అంటే మన పార్టీ ఎంత గౌరవిస్తుందని మీరు ఆలోచించాలి. ఒక సామాన్యమైనటువంటి ఎంపీటీసీని ఒక చిన్న గ్రామ స్థాయిలో గ్రామంలో 2 ఎంపీటీసీలు ఉంటే ఒక పార్టీకి ఒక ఎంపీటీసీగా ఉన్నటువంటి ఒక బీసీని నన్ను ఎంపీగా సీట్ ఇచ్చి గెలిపించారంటే మన పార్టీ యొక్క ఎంత గొప్పతనం మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఏ పార్టీ అయితే పెట్టారని అన్నారో బహుజనుల కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఆ బహుజనులకు ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పేసి రాజకీయంగా అయితేనేమి, సామాజికంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి అన్ని రంగాల్లో ప్రతి రంగంలో వాళ్ళని వెన్నట్టు ఉండి మన తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఆనాటి నుంచి పార్టీ పెట్టినటువంటి గడి నుంచి ఈ రోజు వరకు కూడా ఆశయాలను పార్టీ యొక్క ఆశయాలను క్రమం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. కావున రాష్ట్ర ప్రజలైతేనేమి, మా కర్నూలు పార్లమెంట్ ప్రజలైతేనేమి మరొకసారి ఆలోచించాలా. రాష్ట్రం అనేది మన రావణ కష్టమై విధ్వంసం చేసి పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో ఆర్థికంగా ఎంతో డెఫిసిట్లో ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా ఎన్డీఏ సహకారం తీసుకొని ప్రధానమంత్రి గారిది మొన్నటి రోజు మీరు సంఘటన చూశారు. మన రాయలసీమ జిల్లాలో అనంతపూర్లో డిఫెన్స్ది అది ఆశామాషి విషయం కదా నేను సోదరా, మీరు బాగా ఆలోచించాలా. అది ఎందుకంటే యాక్చువల్గా తమిళనాడుకి వెళ్ళిపోలేదు. యాక్చువల్గా హోసూర్ అనే ప్రాంతంలో అక్కడ ఖచ్చితంగా అక్కడ పెట్టేటువంటి ప్రోడక్ట్ అది ఆ యుద్ధ విమానాలకు సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ డిఫెన్స్ సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ ఉండగా 40-50 కిలోమీటర్లు ఇది పెట్టాలని చెప్పేసి అన్ని ఏర్పాట్లు జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పడినటువంటి తపన, చొరవ, ఆయన చేసినటువంటి కృషి ఫలితం ఈరోజు మొన్నటి రోజున మన అనంతపురం జిల్లాలో డిఫెన్స్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా యుద్ధ విమానాలకు కేంద్ర బిందువు అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్. అంతేగాక మన ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, 2028కి నేను ఏం పని చేస్తాను, 29 ఎలక్షన్కి వచ్చేపాటు నేను ఏం చేస్తాను అని చెప్పేసి క్లియర్గా మన జాబ్ క్యాలెండర్ యువతకి ఏ విధంగా అయితే మేనిఫెస్టో ఇచ్చారో అందులో ఆ భాగంగా మనకు పోలవరం అయితేనేమి, అమరావతి అయితేనేమి ఇవన్నీ సంపూర్ణంగా నేను క్లియర్ చేస్తానని చెప్పేసి మాటిచ్చి ఆ దిశగా అడుగులు వేస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా జోడెద్దుల మార్గం పరిగెత్తిస్తున్నటువంటి మన ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటాను. మరియు ముఖ్యంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎందుకంటే నేను కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచే ఎంపీటీసీగా ఎలక్ట్ అయిన తర్వాతనే ఎంపీ అయ్యాను. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గత ప్రభుత్వంలో ఎంత అరాచకాలు, కనీసం నామినేషన్ కూడా వేయడానికి అర్హత లేదు అనే దిశగా చించివేసి వాళ్ళు అంత ఇష్టారాజ్యంగా విచ్చలవిడితనంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. మీ అందరికీ తెలిసిన విషయమే. పార్టీ బాయ్కాట్ చేసింది ఆ రోజు ఆయన యొక్క విధి విధానాలు భరించలేక. అంటే అటువంటి ఘోరంగా ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎలక్షన్లు కూడా ఎలక్షన్లు జరపనివ్వలేదు ఆయన.
అంటే రాజ్యాన్ని ఆ విధంగా ఏ విధంగా పరిపాలించాలో మీరు చూశారు. కాబట్టి రాబోయే రోజుల్లో అటువంటి పరిపాలన తలుచుకోకుండా మంచిగా బ్రహ్మాండంగా ఏదైతే మనకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి దిశగా అడుగు వేస్తూ ఉందో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటూ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ మరొక్కసారి అటువంటి పరిపాలనను కలలో కూడా ఊహించుకోకుండా మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.